ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 సృష్టించిన ప్రభంజనం తర్వాత బన్నీ రేంజ్ పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ కి షిఫ్ట్ అయిపోయింది. వరుస ప్రాజెక్టులతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న బన్నీ ఇప్పుడు తన లైనప్ లో ఒక బిగ్ చేంజ్ చేశారు. ఈ ఒక్క నిర్ణయంతో ఒక స్టార్ డైరెక్టర్ కు గట్టి షాక్ తగిలినట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? అసలు బన్నీ ప్లాన్ ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. దీపికా పదుకుని, రష్మిక మందన వంటి స్టార్ కాస్టింగ్ తో ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. దీని తర్వాత వెంటనే లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. కూలీ తర్వాత లోకేష్ తన లోకల్ సినిమాటిక్ యూనివర్స్ ని పక్కన పెట్టి బన్నీ కోసం ఒక యూనిక్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ ప్రాజెక్ట్ ను కూడా రికార్డ్ టైంలో పూర్తి చేసి రిలీజ్ చేయాలనేదే బన్నీ టార్గెట్. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. తన లైనప్ లోకి మలయాళ సెన్సేషన్ బాసిల్ జోసెఫ్ ను తీసుకొచ్చారు బన్నీ. మిన్నల్ మురళితో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న బాసిల్ ఇప్పుడు బన్నీ కోసం శక్తిమాన్ తరహాలో ఒక సూపర్ హీరో కథను సిద్ధం చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాసిల్ ఇప్పటికే బన్నీకి ఫుల్ నెరేషన్ ఇచ్చేయడం, బన్నీ కూడా ఇన్స్టంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇక్కడే అసలైన షాక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి తగిలింది. వీరిద్దరి కాంబోలో రావాల్సిన పౌరాణిక గాథ గత కొన్ని నెలలుగా వార్తల్లో ఉంది. కానీ ఈ సినిమా కోసం బన్నీ చాలా ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న లోకేష్, బాసిల్ జోసెఫ్ ప్రాజెక్టుల స్పీడ్ చూస్తుంటే త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ అస్సలు కనిపించడం లేదు. అంటే బాసిల్ జోసెఫ్ కోసం త్రివిక్రమ్ ను బన్నీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేసినట్లేనని టాక్ నడుస్తోంది. ఇలా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు, ఆ పైన సూపర్ హీరో జానర్, బన్నీ ప్లానింగ్ చూస్తుంటే రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి లోకేష్ కనకరాజ్, బసిల్ జోసెఫ్ సినిమాల తర్వాతే త్రివిక్రమ్ మూవీ ఉండాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.